డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 4, లెసన్ 7, 7వ పాఠం. సశరీరము అనగా ఏమిటి? సశరీరము అనగా ఏమిటి? సశరీరము అనే పదానికి అర్థం మంచి శరీరము లేక సత్యవంతమైన శరీరము, సత్యమును అనుసరించే శరీరము. సశరీరము అనగా ఏమిటి? సశరీరము ఎవరి దగ్గర ఉంటుంది? సాధారణంగా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులను ఈ ప్రశ్న అడిగామనుకోండి, మంచి శరీరం అంటే ఆరోగ్యవంతమైన శరీరం అంటారు. మంచి శరీరం అంటే ఆరోగ్యవంతమైన శరీరం, లేదంటే కండలు తిరిగినటువంటి శరీరం. అందుకే కదా మిస్టర్ యూనివర్స్, మిస్ యూనివర్స్ అని చెప్పి బిరుదులు ఇస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? వారు గొప్ప శరీర ఆకృతిని కలిగి ఉన్నారు అనే కదా అర్థం. గొప్ప శరీర ఆకృతులు కలిగిన వారికే కదా ఆ ప్రైజులు ఇస్తారు. అంటే లోకం దృష్టికి సశరీరము అనగా మంచి ఆకృతి, మంచి రంగు, మంచి మాట తీరు, మంచి ఆరోగ్యం, ఇవన్నీ ఉన్నప్పుడు వారు సశరీరులు అని లోకం అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సశరీరము అనగా పాపము లేని శరీరము. సశరీరము అనగా పాపము లేని శరీరము, సత్య సంబంధమైన శరీరము, వాక్యమును అనుసరించిన శరీరము. ఆదాము దగ్గర నుండి నేటి వరకు కూడా భూమి మీద నివసించినటువంటి మనుషులందరినీ మనము పరిగణనలోనికి తీసుకోగలిగితే సశరీరులు ఎవరు అనగానే ఒకే ఒక ఆయన మనకు సశరీరుడుగా కనిపిస్తున్నాడు. ఆదాము మొదలుకొని నేటి వరకు ఈ భూప్రపంచంలో మనుషులు మనుగడ కొనసాగించినంత వరకు కూడా మనుషులందరినీ మనం పరిగణనలోకి తీసుకుంటే ఒకే ఒక వ్యక్తి సశరీరుడుగా కనిపిస్తున్నాడు. సశరీరము కలిగినటువంటి వ్యక్తిగా ఒకే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఎవరు అనగానే యేసుక్రీస్తు, దేవుని కుమారుడు. అదేంటి, ఆదాము కూడా ఈ అర్హతను సంపాదించలేకపోయాడా? మొట్టమొదటి మానవుడు కదా, అసలు ఏ రోగాలు లేవు అప్పటికి, ప్రకృతి అంతా చక్కగా ఉంది, పూర్వకాలంలో మొదటి వ్యక్తి కదా. అసలు ఆదాముకు ఉండాలి కదా సశరీరము అంటే. దేవుని యొక్క నిర్వచనం ఏంటి? సశరీరము అనగా పాపము లేని శరీరం, పాపములోనికి వెళ్ళని శరీరం, ఆజ్ఞాతిక్రమమును చేయని శరీరం. మరి ఆదాము ఆజ్ఞాతిక్రమం చేసేసాడు కదా, హవ్వ ఆజ్ఞాతిక్రమం చేసింది కదా. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక దశలో, మోషే అయినా, దావీదైనా, అంతకు మునుపు అబ్రాహాం అయినా, నోవహ్ అయినా, ఏదో ఒక దశలో వీరు ఆజ్ఞను అతిక్రమించారు. ఆ తర్వాత క్షమాపణ పొందారు, నీతిమంతులు అయ్యారు. కానీ యేసుక్రీస్తు ఏ విషయంలో కూడా పాపము లేనివాడుగానే కనిపిస్తున్నాడు. అందుచేత ఆయన ధరించుకున్నటువంటి శరీరాన్ని సశరీరము అని చెప్పచ్చు. ఇది నా సొంత మాట కాదు, దేవుడు చెప్పిన మాట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ చక్కని వాక్య భాగాన్ని మొట్టమొదట మీరు గమనించండి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఇక్కడ వ్రాయబడింది. ఆయన సశరీరుడుగా ఇక్కడ ప్రత్యక్షుడయ్యను భూమి మీద. ఇది దైవ భక్తిలో ఉన్నటువంటి మర్మం, గొప్పదైనటువంటి మర్మం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి మర్మం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను,
రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి మాటలు. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ లోకమందు నివసించినటువంటి ప్రతి మనిషిని కూడా మనం పరిగణనలోకి తీసుకోగలిగితే యేసుక్రీస్తు ఒక్కడే సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, సశరీరుడుగా జీవించాడు. అంటే దేవుని యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా బ్రతికినది ఎవరు అనగానే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ధరించుకున్నటువంటి శరీరములో దేవునికి నివాసం ఉన్నది. ఆయన బ్రతుకును చూస్తున్నప్పుడు ఏ కుషాన కూడా దేవునికి విచారం లేదు. అందుచేతనే ఆయన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఏమంటున్నారు? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రతి సందర్భంలో కూడా ఎక్కడా కూడా ఆయన దేవునికి విచారాన్ని కలిగించలేదు. ఎక్కడా కూడా వాక్కులను అతిక్రమించలేదు, దైవ వాక్కులను అతిక్రమించలేదు. కనుక గొప్ప శరీరమును ఆయన ధరించుకున్నట్టుగా వ్రాయబడింది. అంటే సశరీరము అనగానే ఆరోగ్యవంతమైన శరీరము, లేకపోతే అందంగా ఉన్న శరీరము, లేకపోతే కండలు తిరిగిన దేహము అని మీరు అనుకోకండి. సశరీరము అనగానే పాపము లేనటువంటి శరీరం. ఏ శరీరములో అయితే పాపపు క్రియలు కనిపించవో ఆ శరీరాన్ని దేవుడు సశరీరము అంటున్నాడు. ఆ సశరీరమును ధరించుకున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి ఆయన ధరించుకున్నటువంటి ఆ సశరీరమును గూర్చి దేవుడు మనకెందుకు నేర్పిస్తున్నాడు పాఠాన్ని? మనము కూడా సశరీరులుగా మారాలి. గడచిన జీవితం గడిచిపోయింది. ఆయన వలె ఏ పాపము కనిపించినటువంటి సశరీరులుగా అయితే మనం ఉండలేం. గడిచిన జీవితకాలంలో ఏదో ఒక కుషాన మనం తప్పు చేసిన వారంగా కనిపిస్తున్నాం కనుక దానిని మీరు ప్రక్కన పెట్టండి, దానిని సిలువ కొట్టేయండి. ఇక నుంచైనా మీ శరీరాన్ని సశరీరముగా మలుచుకోండి. పాపక్షమాపణ నొందిన వారై ఇక మీదటైనా క్రీస్తు ప్రభువు నామములో క్రీస్తును బట్టి సశరీరులుగా మారండి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేతనే ఆ మాటలు మన కొరకు వ్రాయించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు ప్రవేశించేటప్పుడు ఆయన ధరించుకోబోవుచున్నటువంటి శరీరమును గూర్చి ఆయన మాట్లాడుతూ ఎంత గొప్పగా ఆ శరీరమును దేవుని యొద్ద నుండి స్వీకరించాడో మీకు తెలుసా? ఎందుకంటే శరీరం ఒక గొప్ప సాధనం. మనము పరలోకానికి వెళ్ళటానికి ఈ సాధనాన్ని ఉపయోగించుకునే చక్కగా నిత్యత్వాన్ని మనం చేరుకోవచ్చు. అదే సాధనాన్ని మనం సరిగ్గా వినియోగించకపోతే దానిని బట్టే నిత్య నరకాగ్నికి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీకు అర్థమవుతుందా? శరీరం అనేది గొప్ప సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించుకుని పరలోకానికి వెళ్ళే అవకాశం ఎంతైతే ఉందో, ఈ సాధనాన్ని దుర్వినియోగపరిచి నరకానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా అంతే ఉంది. కనుక బహు జాగ్రత్తగా శరీరమును దేవుని క్రియలలో మనం ఉంచాలి. అప్పుడు ఈ శరీరము సశరీరము అవుతుంది. అంటే మంచి శరీరము, వాక్యానుసారమైన శరీరము, సత్య సంబంధమైన శరీరం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ప్రవేశించేటప్పుడు ఆయన ధరించుకోబోతున్నటువంటి శరీరాన్ని గురించి ఏమంటున్నాడో చూద్దాం. పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యం నుండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ప్రవేశించేటప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. దేనిని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు మొట్టమొదట ఆయన జ్ఞాపకాలలో ఉన్నది ఏమిటో చూడండి. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో తండ్రి, నీవు బలియు అర్పణయు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. నీ దృష్టంతా నేను ధరించుకున్న శరీరమును నీ క్రియలలో వాడాలి అనేటువంటి విషయం మీదే ఉన్నది. కనుక నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. నాకొక శరీరమును ఎందుకు అమర్చావంటే నీ గ్రంథంలో నీవు రాసుకున్నావు, నీ చిత్తమును ఈ శరీరము ద్వారా
నేను నెరవేర్చాలని నీవు రాసుకున్నావు, ఇదిగో ఆ చిత్తమునే నెరవేర్చడానికి నేను వచ్చాను అని ప్రభువారు తనకు దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ప్రభువారు కాపాడుకున్నారో చూడండి. పాపము లేనివాడుగా ఆయన జీవించాడు. పాపరహితుడు ఆయన. ఏ విషయంలో కూడా ఆయన పాపం చేయలేదు. కనుక ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూడగలిగితే 3వ అధ్యాయము 9వ వాక్యంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరము ఆయనకు ఆలయముగా ఉండవలెనన్న విషయం మనకు అర్థమవుతుంది. సశరీరము అనగా దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మరొక నిర్వచనం ఏంటంటే, ఏ శరీరం అయితే దేవునికి ఆలయముగా ఉంటుందో అదే సశరీరము. ఏ శరీరం అయితే దేవునికి ఆలయముగా ఉంటుందో అదే సశరీరము. వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, దేవుని క్రియలను ఈ శరీరముతో జరిగిస్తున్నప్పుడు దేవుడు ఈ శరీరములో నివసించాలని కోరుకుంటాడు. దేవుడు నివసిస్తాడు. చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదట 9వ వాక్యాన్ని చూడండి. మేము దేవుని జతపనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. అపోస్తలులు పౌలు గారు ఎలా ఉన్నారు? ప్రారంభ శతాబ్దంలో దేవుని జతపనివారు, అంటే దేవుడు అప్పగించిన పనిని జరిగిస్తున్నారు. ఇప్పుడు దేవుని జతపనివారుగా ఉండి దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నప్పుడు విన్నటువంటి వారందరూ కూడా ఎలా మారిపోతున్నారు చూడండి. విన్నటువంటి వారందరూ కూడా దేవుని వ్యవసాయమును దేవుని గృహముగా మారిపోతున్నారు. దేవునికి ఇల్లులుగా మార్చేస్తున్నారు. పౌలు గారు, అపోస్తలులు, శిష్యులు దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని దేవునికి ఇల్లులుగా మార్చేస్తున్నారు. అంటే వారి శరీరాలు ఇక మీదట పాపానికి నిలయాలుగా ఉండకుండా పరిశుద్ధతకు నిలయాలుగా ఉండటానికి వీరు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఈరోజు కూడా సువార్త ప్రకటన ఎందుకు జరగాలి? అనేక దేహాలను నీతికి నిలయాలుగా, పరిశుద్ధతకు ఆలయాలుగా మలచడానికి జరగాలి. అంతే తప్ప ఏదో ఒక మతాన్ని ప్రకటించడం అనేటువంటి ఉద్దేశంతో వీరు ప్రకటించకూడదు. వినేవారు కూడా ఏదో మతాన్ని ప్రకటిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో వారు కూడా వినకూడదు. ప్రకటించేవారు, వినేవారు కూడా ఏ ఉద్దేశంతో వినాలి? పాపమును మానాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. మేము దేవునికి ఆలయాలుగా మలచబడాలి, అందునిమిత్తమే ఈ దేహం ఇవ్వబడింది. అంతే తప్ప ఈ దేహమందు పాపపు క్రియలను జరిగించడానికి కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఇదిగో మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. గృహము అంటే ఇల్లు, దేవునికి నివాసము. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి ఆ మొదటి పత్రికలోని 3వ అధ్యాయంలోని 16వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీకు అర్థమవుతుందా? సశరీరము, సశరీరము అనగా దేవుని ఆలయము. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవునికి ఆలయముగా ఉండాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎందుకు మరలా మీరు పాపమును జరిగిస్తున్నారు? ఎందుకు మరలా మీ శరీరములో పాపమును చూపిస్తున్నారు? దేవుడు మీలో ఉండాలనుకుంటున్నాడని మీకు తెలియదా? పరిశుద్ధాత్మ మీలో నివసించాలనుకుంటున్నారని మీకు తెలియదా? మీరెప్పుడూ కూడా మీ దేహాన్ని పాడు చేసుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తోంది, ఒక రకంగా హెచ్చరిస్తోంది. ఈరోజు ఎంతోమంది దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారు. మద్యపానాన్ని సేవిస్తూ దేవుడిచ్చిన ఈ దేహాన్ని పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. సిగరెట్టు తాగుతూ దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. విలువైన దేహాన్ని దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. ఈ దేహాన్ని సశరీరముగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. సశరీరము అంటే దేవునికి ఆలయముగా ఈ శరీరము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఆలయముగా ఉండాలి అంటే దేవుని క్రియలు ఈ శరీరమందు నెరవేరాలని దేవుడు సూచిస్తున్నాడు. ఒక ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభువు వారు సశరీరుడుగా జీవించి మనకు కనిపిస్తున్నారు. ఆయనను పోలి మనం జీవించాలి.
అంతే తప్ప శరీరాన్ని పాడు చేసేటువంటి అధికారం కానీ హక్కు కానీ ఎవ్వరికీ లేదు. ఇది నా శరీరం, నేను పాడు చేసుకుంటాను అనేటువంటి మాట ఎవ్వరూ చెప్పకూడదు. ఇది మీ శరీరం కాదు, మీరు సంపాదించుకున్నది కాదు, దేవుడు మీకు ఇచ్చినది. అందుచేతనే దేవుడు తప్పనిసరిగా లెక్క అడుగుతాడు. ఈ శరీరాన్ని పాడు చేసి దేవుని క్రియలు జరిగించకుండా, సశరీరముగా ఈ దేహాన్ని దేవునికి కనుపరచకుండా మీ ఇష్టానుసారముగా ఈ శరీరాన్ని వినియోగించినట్టయితే తప్పకుండా లెక్క అప్పజెప్పవలసిన వారుగా ఉన్నారు, శిక్షను భరించవలసిన వారుగా కూడా ఉన్నారు. కనుక ఈ మాటలు విన్న తరువాతనైనా మీరు జాగ్రత్త పడండి. ఇది దేవునికి ఆలయము కదా, ఈ దేవుని ఆలయమును నేను ఎందుకు అపవిత్రం చేయాలి? ఎందుకు నేను మద్యపానాన్ని సేవించాలి? ఎందుకు నేను సిగరెట్ తాగాలి? ఎందుకు నేను డ్రగ్స్ తీసుకోవాలి? ఎందుకు నేను పచ్చబొట్లు పొడిపించుకోవాలి? ఎందుకు నా దేహాన్ని నేను బాధపరుచుకోవాలి, పాడు చేసుకోవాలి? ఎందుకు తినకూడనివి తిని, ఎందుకు త్రాగకూడనివి త్రాగి, ఎందుకు నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవటానికి ఈ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ దేవుని క్రియలే ఈ శరీరంలో లేకుండా నా జీవితాన్ని ఎందుకు నిర్వీర్యం చేసుకోవాలని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని దేవుని మార్గంలోనికి రండి. ఇకనైనా దేవుని చిత్తమును నెరవేర్చండి. మీకు ఇవ్వబడినటువంటి దేహము సశరీరముగా ఉండుటకే ఇవ్వబడింది, దేవునికి ఆలయముగా ఉండుటకే ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయంలో 100% న్యాయం జరిగించారు. అందుచేతనే ఆయన తాను నివసించినటువంటి భూజీవితకాలం అంతా కూడా దేవునికి ఇల్లుగానే కనిపిస్తున్నారు. దేవునికి ఆయన ఒక గొప్ప ఇల్లు, ఒక గొప్ప నివాసం. దేవుడు ఆయనలో నివసించాడు, మనలో కూడా నివసించాలని కోరుకుంటున్నాడు. చూడండి ఆ మాటలు చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. ఈ దేహము ఎవరికి నివాసం? ఎవరికి నివాసంగా ఉండాలని ఇవ్వబడింది? దేవునికే. మరి ఈరోజు ఎంతమంది అండి అన్యాయం చేస్తున్నారు దేవునికి? అందుచేతనే నరకానికి సిద్ధమవుతున్నారు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. నమ్మకత్వాన్ని చూపించాలి మనం. దేవా, ఈ దేహం నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి కాదు, నీ క్రియలు నెరవేరడానికే, కనుక నేను నమ్మకంగా ఉండాలి అని మీరు నిర్ణయం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మనము కూడా ఉండాలని ఆ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. చూడండి, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆయనకు ఇల్లుగా ఉండడానికి పంపబడలేదు. ఆయన ఒక మాదిరి అయితే, ఆయన ఒక గొప్ప ఉదాహరణ అయితే, ఆయన అడుగుజాడలలో నడుచుకొని మనము కూడా మనకివ్వబడినటువంటి ఈ శరీరాన్ని సశరీరముగా దేవునికి ఇల్లుగా మలచవలసిన వారముగా ఉన్నాము. దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చవలసిన వారముగా ఉన్నాము. కనుక ప్రియులారా, ఈ విషయంలో మీకు అజాగ్రత్త అనేది తగదు. ఇక మీదట మీ దేహాన్ని జారత్వమునకు అప్పగించకండి, వ్యభిచారమునకు అప్పగించకండి. మీ దేహమును పాపపు క్రియలలో ఉంచకండి. ఏ దుర్మార్గత మీ దేహమును చేరనివ్వకుండా మీరు జాగ్రత్త పడండి. ఈ దేహము సశరీరముగా ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, దేవుని కార్యక్రమాలు ఉండాలి, దేవుని చిత్తమును పూర్తి చేసేటువంటి విధానం మీలో కనిపించాలి. అప్పుడు మీకు ఇవ్వబడినటువంటి శరీరం సశరీరం అవుతుంది. అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వాక్యం నుండి కూడా చూడండి. అపోస్తలుడైన పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం నుండి, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రతి చోట కూడా దేవుడు ఈ ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మీరే నాకు మందిరము, మీరు కట్టేటువంటి నిర్మాణాలు నాకు మందిరాలు అని మీరు అనుకోకండి. మీరే నాకు మందిరాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ప్రజలు ఏ విధంగా తయారైపోతున్నారంటే,
దేవునికి మేము ఒక మందిరం కట్టాలి, మేము మాత్రం దేవునికి దూరంగానే ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. ఆ మందిరంలో దేవుడు ఉంటాడు కానీ మాలో కాదు అని అనుకుంటున్నారు. బైబిల్ చదివిన వారు కూడా, బైబిల్ చదవని వారికి అయితే ఈ జ్ఞానం ఎలాగో ఉండదు. వారు ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. మేము కట్టినటువంటి మందిరాల్లో దేవుడు ఉండాలి, మాలో కాదని వారు అనుకుంటారు. అలా అనుకోవడంలో వారు ఏమాత్రం తీసిపోరు. ఎందుకంటే వారి చేతులలో ఈ గ్రంథం లేదు, వారు ఈ గ్రంథాన్ని ఒప్పుకోవటం లేదు, చదవటం లేదు. కనుక వారు అలా ఉన్నా ఒక అర్థం ఉంది. వారు ఎలాగో నరకానికి వెళ్ళిపోతారని మనకు అర్థమవుతుంది కూడా. కానీ బైబిల్ చేతపట్టినటువంటి వారిలో కూడా అనేక మంది అటువంటి అభిప్రాయంలో ఉన్నారేంటి? మేము కట్టినటువంటి మందిరాలలో దేవుడు ఉంటాడే కానీ మాలో కాదని వీరు కూడా అనుకుంటున్నారా? అయితే వీరు కూడా నరకానికే వెళతారు. దేవుడు ఏమన్నాడు? మీరు నా కొరకు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని కోరుకుంటున్నాడు. అంటే మీ దేహాలన్నీ కూడా, మీకు ఇవ్వబడినటువంటి శరీరాలన్నీ కూడా మీ ఇష్టాలను మీరు నెరవేర్చుకుంటారని కాదు. దేవుడు మీకు నోరెందుకు ఇచ్చాడు? కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటారనా? అబద్ధాలు ఆడుకుంటారనా? ముసలమ్మ ముచ్చట్లు ఆడతారనా? కాదు. దేవుని మాటలు పలుకుతారని ఈ నోటిని మీకు ఇచ్చాడు. చెవులెందుకు నిర్మించాడు ఆయన? దేవుని మాటలను వింటారని మీకు చెవులు నిర్మించాడు. అసభ్యకరమైన దానిని వింటారని కాదు. కళ్ళని ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని వాక్యాన్ని చూస్తారని, దేవుని వాక్యాన్ని చదువుతారని, ఈ ప్రకృతిని కూడా మీ కళ్ళారా చూచి దేవుని సృష్టిని మీరు తెలుసుకుంటారని కళ్ళనిచ్చాడు. అంతే తప్ప అసభ్యమైన దానిని, అశ్లీలమైన దానిని చూస్తారని కాదు. టోటల్గా మీ దేహాన్ని, మీ దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనగానే ఆయన చిత్తమును మీరు నెరవేరుస్తారని ఇచ్చాడు. సశరీరముగా ఈ శరీరము ఆయనకు కనిపించాలి, ఆయనకు మందిరముగా ఈ శరీరం ఉండాలి. ఈ శరీరంలో పాపం ఉంటే ఆయనకు మందిరంగా ఎప్పుడు మారుతుంది అది? ఆయన పరిశుద్ధుడు పాపము ఉన్నటువంటి శరీరంలోనికి రాగలడా? పాపము ఏలుతున్నటువంటి శరీరంలో ఆయన నివసించగలడా? కనుక మీరు పాపమును విడిచిపెట్టండి, దేవునిని ఆహ్వానించండి. పాపమును విడిచిపెట్టలేము అంటే నరకానికి వెళ్ళిపోతారు. పాపమును విడిచిపెట్టి దేవునిని ఆహ్వానించి దేవునికి ఆలయాలుగా మీరు మారగలిగితేనే పరలోకానికి వెళతామనేటువంటి ధీమా మీలో కలగాలి. లేదంటే అసలు మీరు పరలోకం ఛాయలకు కూడా వెళ్ళలేరు. దేవునికి మీరు నివాసాలుగా లేని పక్షంలో మీరు పరలోకపు ఛాయలకు కూడా వెళ్ళలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక పరలోకమునకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటే, నిత్యత్వంలో అడుగు పెట్టాలి, నేను విశ్రాంతిలోనికి వెళ్ళాలి, యుగయుగములు తరతరములు నేను దేవునితో నివాసము చేయాలి అనుకుంటే, ఇప్పుడు మీకు ఇవ్వబడినటువంటి శరీరములో దేవుడు నివసించేటట్టుగా దేవుని క్రియలను మీరు జరిగించండి. పాపమును విడిచిపెట్టండి, సశరీరులుగా మారండి. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మీరు ఎందుకు మరలా పాపమును జరిగిస్తున్నారు? పాపమును మరలా శరీరంలోనికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? చూడండి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇదిగో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకండి అంటే అసలు ఏమాత్రము పాపమును మీ శరీరములోనికి రానివ్వకండి. నేను మీలో ఉండాలనుకుంటున్నాను, మీ ద్వారా నేను సంచరించాలనుకుంటున్నాను, అనేక ప్రాంతాలకు మీ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు ఈ దేహములోనికి పాపమును ఎందుకు మరలా మీరు తీసుకుని వస్తున్నారని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? కనుక ఇక మీదట మీరు ఒక నిబద్ధతతో ఉండాలి, ఒక చక్కని నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. మాట అంటే మాటే, ఇక మీదట నేను ఈ దేహమును పాపమునకు అప్పగించను.
ఈ దేహములో దేవుడే నివసించాలి. ఈ దేహము దేవునికి ఆలయము. నేను దేవుని కొరకు ఈ దేహాన్ని ప్రతిష్ఠించేశాను. కనుక మరలా నేను పాపమనే విగ్రహాన్ని ఈ దేహంలోనికి తీసుకుని రాను. దేవుని చిత్తమును నేను నెరవేర్చుకోవాలి. దేవునికి ఆలయముగా నేనుండి సశరీరుడనుగా బ్రతకాలి అని ఒక చక్కని నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడిన సంగతులను మనం చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరందరూ కూడా దేవుని కొరకు ఆలయములుగా కట్టబడుతున్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, పునాది ఆయనే. ఆ తర్వాత అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. పరిశుద్ధమైన దేవాలయాలుగా మనం విరాజిల్లాలి. అంతే తప్ప మనలో ఏమాత్రం పాపం ఉండకూడదండి. పాపం ఉంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు చెప్పండి? మనమే పాపమును ఈ దేహంలో కూర్చోబెడితే దేవునికి ఇక్కడ చోటేది? పరోక్షంగా దేవుణ్ణి వెళ్ళగొట్టేస్తున్నాం కదా మనం. కనుక అటువంటి పరిస్థితులు రానివ్వకూడదు. ఆ తర్వాత ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కనుక ప్రియులారా, వ్రాయబడినటువంటి మాటలన్నీ మీకు అర్థమైతే ఇక మీదట మీ శరీరములో పాపమును ఏలనివ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. దేవుని చిత్తమును నెరవేర్చటానికి మీరు కంకణం కట్టుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శరీరము ఇక మీదట సశరీరముగా ఉండాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయానికి మీరు రావాలి. సశరీరముగా ఉండాలి అంటే పాపం అనేది ఈ శరీరంలో ఉండకూడదు. యేసుక్రీస్తు కార్యములు ఈ శరీరము ద్వారా నెరవేరాలి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పాపరహితునిగా జీవించి సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడో, ఇదిగో నేను కూడా ఆయనను పోలి నడుచుకుంటూ ఆయన అడుగుజాడలలో వెళుతూ సశరీరుడుగానే కనిపించాలి అని ఒక మంచి నిర్ణయానికి మీరు రావాలి. అలాగే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా ఒక సంఘముగా కనిపిస్తున్నారు. అంతేనా? మనం అందరం కూడా దేవునికి ఒక సంఘం. సంఘం అంటే ఏదో 4 గోడలు అనుకోకండి. దేవుని విశ్వసించిన ప్రజల సమూహమే సంఘం. ఈ సంఘమును అంతటినీ కూడా మరల దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తు యొక్క శరీరము. మనం అందరం కూడా వివిధమైనటువంటి అవయవాలుగా ఉన్నాం. ఈరోజు భూమి మీద నేను ఒక్కడనే దేవుని పని చేయటం లేదు కదండి. నాతో పాటు కొంతమంది దేవుని పనిని చేస్తున్నారు. దేవుడు అర్థమయ్యాడు వారికి కూడా. దేవుని కార్యక్రమాలలో ఉన్నారు వారు కూడా. మీరు కూడా దేవుని పనులలో ఉంటున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, అనేకులకు ప్రచురం చేస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. కనుక మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరములో అవయవాలమే. టోటల్గా మనల్ని కూడా అంటే దేవుని కొరకు ఆలయాలుగా కట్టబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరలా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా కనిపిస్తున్నారు దేవుని దృష్టికి. సశరీరాలన్నీ కూడా మరలా క్రీస్తుకు అవయవాలుగా మారినప్పుడు, క్రీస్తు శరీరముగా ఈ సంఘం కనిపిస్తున్నప్పుడు దేవుడు ఆ సంఘము ఇదిగో ప్రపంచానికి దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి అని ఉద్దేశించాడు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడుగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభువును పోలి మనము కూడా సశరీరులంగా బ్రతుకుతున్నాం. మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా పనిచేయాలి. వివిధమైనటువంటి పనులను కలిగి ఉంటాం. మనం చేయవలసిన దేవుని పనులు వివిధమైనవిగా ఉంటాయి. వాటన్నింటినీ మనం జరిగిస్తూ అనేక ఆత్మలను నరకము నుండి తప్పిస్తూ నీతి మార్గములో మనము నడిపింపజేస్తూ దేవుని పనిని కొనసాగించుకుంటూ మనము దేవునికి ఆలయముగా ఉంటూ సశరీరులుగా జీవిస్తూ క్రీస్తు శరీరములో ఒక అవయవంగా మనం కనిపిస్తున్నాము. ఈ మర్మమును కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. చూద్దాం. ఇప్పుడు క్రీస్తు అనే ఆయన శరీరములో అవయవాలుగా ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు చూడండి.
పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వాక్యం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మీరు ఎలా ఉండాలి? సశరీరులుగా జీవిస్తున్నప్పుడు, మీరు సశరీరులుగా జీవిస్తున్నప్పుడు అంటే దేవుని పనిలో మీరు ఉన్నప్పుడు, పాపమును మీరు ద్వేషించినప్పుడు, పవిత్రతలో కొనసాగుతున్నప్పుడు మీరు క్రీస్తు యొక్క శరీరమే. ఏమంటే క్రీస్తు సశరీరుడు. మనం మొట్టమొదట తెలుసుకున్నాం క్రీస్తు సశరీరుడని. క్రీస్తు సశరీరుడు గనుక మరి మనకేమైనా అందులో పాలిపంపులు ఉంటాయా? ఉంటాయి. క్రీస్తు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు కదా. ఆ సశరీరములో మనకు పాలిపంపులు దక్కాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? క్రీస్తు అడుగుజాడలలో నడుచుకోవాలి. దేవుని కార్యక్రమాలను మనం పూర్తి చేసుకోవాలి. పాపమును ద్వేషించాలి. అప్పుడు మనం ఎలా మారిపోతాం? క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవంగా మారిపోతాం. అంటే క్రీస్తు యొక్క సశరీరములో మనకు కూడా ఇప్పుడు పాలిభాగం వచ్చేసింది. పాలిభాగస్తులుగా మారిపోతున్నాం. చూడండి ఎంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. క్రీస్తు యొక్క సశరీరములో మనము కూడా ఒకానొక అవయవంగా మారేటువంటి అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. ఆ అవకాశం ఎలా దక్కుతుంది మనకి? మనము పాపమును ద్వేషించి పవిత్రతలో, పరిశుద్ధతలో దేవుని వాక్యమును నెరవేర్చుచు ఈ శరీరాన్ని దేవునికి ఆలయముగా మలచుట ద్వారా కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? కనుక మనం అందరం కూడా క్రీస్తు శరీరములో అవయవములుగా ఉండాలి. అలాగే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యం నుండి, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చూసారా? ఈ మాటల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనం అందరం కూడా వివిధమైనటువంటి పనులను కలిగి ఉంటాం. మన శరీరంలో కూడా వివిధమైన అవయవాలు ఉన్నాయి. చేతులతో మనం నడవలేం, కాళ్ళతో పని చేయలేం. కాళ్ళతో నడుస్తాం, చేతులతో పని చేస్తాం. ఏ అవయవానికి ఆ పని నిర్దేశించబడింది. అలాగే ఈరోజు క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవాలుగా మనం అందరం కూడా మనకు అప్పగింపబడినటువంటి పనులను చేయాలి. ఇదిగో ఆ పనే గొప్పది, ఆ పనిని నేను చేస్తాను అని మనం మొండికేసి కూర్చోకూడదు. మనం చేయదగినటువంటి పని మనకు ఉంటుంది, ఆ పనిని మనం చెయ్యాలి. ఎందుకంటే శరీరములో వివిధమైన అవయవములు వివిధమైనటువంటి పనులను ఎలాగూ చేస్తాయో మనము కూడా క్రీస్తు శరీరములో అవయవాలము గనుక ఆ సశరీరములో భాగముగా మనం ఉండటమే గొప్ప విషయం. మరి ఆ పని కావాలి, ఈ పని నేను చేయను అని ఎందుకు అనుకోవాలి చెప్పండి? ఆత్మలను రక్షించే పని ఏదైనా సరే మనం ఉత్సాహంతో చేయాలి. అది హీనమైన పనిగా కనిపించినా, అది ఘనమైన పనిగా కనిపించిన ఏ పనైనా సరే మనము చేయవలసిన పని, మనకు అప్పగింపబడిన పని, మనము చేయదగిన పని మనం చేయాలి. అంతే తప్ప వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఏంటి? క్రీస్తు యొక్క శరీరములో అవయవాలుగా ఉండేటువంటి అవకాశం. క్రీస్తు శరీరం ఎటువంటి శరీరం? సశరీరము. అందులో అవయవాలుగా ఉండేటువంటి అవకాశం అంటే ఎంత గొప్పది చెప్పండి. కనుక ఆ భాగ్యాన్ని ఎప్పుడు కూడా మీరు పోగొట్టుకోవద్దు. దేవుని పనిని చక్కగా, మీకు అప్పగింపబడినటువంటి పనిని చక్కగా నెరవేర్చండి. అలాగే కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది ఎవరు? నియంత్రణ చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. సంఘము అను ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు. శరీరం ఆయనది కనుక శిరస్సు కూడా ఆయనే. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన అన్నింటిలోనూ మొదటివాడే కనుక శరీరంలో కూడా ఆయన మొదటివాడే. ఆయనే శిరస్సు. శిరస్సు చెప్పినట్టుగా అవయవాలన్నీ కూడా పనిచేయాలి. శిరస్సుకు ఘనత కలుగు నిమిత్తము అవయవాలన్నీ కూడా పనిచేయాలి. ఏమంటే ఒక చెయ్యి పనిచేసినప్పుడు శిరస్సుకు ఘనత, ఒక కాలు పనిచేసినప్పుడు శిరస్సుకు ఘనత, ఒక నోరు మాట్లాడినప్పుడు శిరస్సుకు ఘనత, ఆ వ్యక్తికి ఘనత. అలాగే మనము క్రీస్తు ఘనపరచబడు నిమిత్తము పనిచేయాలి. మనం అందరం కూడా ఆయన సశరీరములో అవయవాలుగా, భాగాలుగా ఉండాలి. మనం ఏ పని అప్పగింపబడినా కానీ ఆ పనిని చక్కగా చేసేయాలి.
యేసుక్రీస్తు ప్రభువు ఘనపరచబడు నిమిత్తము మనము ఆ పనిని చక్కగా నిర్వర్తించాలి. అప్పుడు మనకు తగినటువంటి బహుమానము అనుగ్రహింపబడుతుంది. దేవుడు మనలను మెచ్చుకుంటాడు. భలా నమ్మకమైన మంచి దాసుడా అని మనకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తాడు. కనుక క్రీస్తు అనే శరీరమునకు శిరస్సు క్రీస్తు. ఆ శిరస్సు చెప్పినటువంటి విధానంలో మనము వెళ్ళాలి. క్రీస్తు అడుగుజాడలలో మనం నడుచుకోవాలి. క్రీస్తు ఘనపరచబడు నిమిత్తము మనం బ్రతకాలి. మన ఘనతను మనం వెతకూడదు, క్రీస్తు ఘనతను మనం వెతకాలి. క్రీస్తు అనేక మందికి ప్రకటింపబడి అనేకులు క్రీస్తు వైపు చూచేటట్లుగా మన బోధనలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ఉండాలి, మన యొక్క జీవిత విధానమై ఉండాలి. అలాగే పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం నుండి కూడా చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం నుండి మీరు చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తమునకు పైని. ఆయన ఆది సంభూతుడు, ఆయన మొదటివాడు. ఈరోజు క్రీస్తుని చాలామంది పట్టించుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మం పొందుతారు, క్రీస్తు సంఘములో ప్రవేశిస్తారు, క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ తర్వాత క్రీస్తును నెమ్మదిగా ప్రక్కన పెట్టేస్తున్నారు. వీరి స్వంత ఘనతను కోరుకుంటున్నారు, వీరి స్వంత పలుకుబడిని, వీరి స్వంత ఆధిక్యతను, వీరి స్వంత రాబడిని వీరు చూసుకుంటున్నారు. అంతే తప్ప యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఘనతను కోరుకుంటున్న వారుగా చాలామంది కనిపించడం లేదు. అలాగని ఎవరూ లేరు అని చెప్పడానికి లేదు. కొందరైనా యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా ఆయన ఘనతను కోరుకుంటున్న వారుగా ఉంటారు. అలా ఉండేవారిలో మనం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు రాయించిన మాటలు చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరమే. స్ట్రైట్ ఫార్వర్డ్ డెఫినేషన్ ఇది. సంఘం అంటే క్రీస్తు శరీరమే. ఆ సంఘము ఆయన శరీరము, సశరీరము. సశరీరములో మనం అందరం పాలిభాగస్థులమగు నిమిత్తము సంఘము అనేటువంటి విధానం వచ్చింది. లేదంటే ఎవరికి వారే దేవుని కొరకు బ్రతకండి అని దేవుడు చెప్పాలి కదా. అలా చెప్పలేదు. సంఘముగా మీరు ఉండండి. మీరందరూ కూడా ఆయనకు అవయవాలు, ఆయన శరీరమే మీరు. కనుక ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. అనేక పనులను అనేకులు నిర్వర్తిస్తూ క్రీస్తు కార్యక్రమాలను ముందుకు కొనసాగించవలసిన వారుగా ఉన్నారు. దేవుని పనిని పూర్తి చేయవలసిన వారుగా ఉన్నారు. అనేకులకు దేవుని వాక్యమును అందించవలసిన వారుగా ఉన్నారు. కనుక సశరీరములో, క్రీస్తు సశరీరములో మనము కూడా పాలిభాగస్థులము కావాలి అంటే మనము ఖచ్చితంగా ఆయన యొక్క శరీరములో అవయవాలుగా ఉండి తీరాలి. అవయవాలుగా ఉన్నటువంటి మనము పాపం చేసామనుకోండి, ఆయన అవయవాలుగా ఉండేటువంటి అర్హతను కోల్పోతాం, తొలగింపబడతాం. కనుక పాపమును దరి చేరనివ్వకూడదు. పరిశుద్ధతలో మనం ఉండాలి, దేవునికి ఆలయమై ఉండాలి. అప్పుడు ఆ క్రీస్తు సశరీరములో మనము కూడా పాలిభాగస్థులముగా ఉండేటువంటి అవకాశం నిరంతరం మనం పొందుతాం. అలాగే పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వాక్యం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈ మాటలు పౌలు గారు కొలస్సీయులకు పత్రికను రాస్తూ తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు ఆయన? క్రీస్తు తన సంఘము కొరకు, తన సశరీరము కొరకు పాటుపడ్డాడు, వేదన అనుభవించాడు. సశరీరముగా ఈ దేహాన్ని ఉంచుకోవడం అంటే ఆషామాషి కాదు కదా. కొంత కష్టపడాలి. నీతిని అనుసరించటం, న్యాయాన్ని అనుసరించటం, యథార్థముగా జీవించటం అనేది సులువా? కష్టమే. ఎందుకంటే చుట్టూ పాడు ప్రపంచం ఉంది, పాపపు లోకం ఉంది. పాపములో జీవించడం అంటే సులువే ఈ ప్రపంచానికి, మనుషులకు. కానీ పరిశుద్ధతలో నివసించడం అంటే చాలా కష్టమే. అది పాటుపడవలసినటువంటి విషయం. క్రీస్తు తన శరీరము కొరకు అనగా తన సంఘము కొరకు పాటుపడ్డాడు.
ఆయన పడిన పాట్లలో కొదువైన వాటి యందు ఇప్పుడు నా వంతు నా శరీరమందు నేను కూడా సంపూర్ణం చేసేసుకుంటున్నానని పౌలు గారు అంటున్నారు. మరి ఇప్పుడు మనం కూడా అదే మాట చెప్పగలిగి ఉండాలి. క్రీస్తు శరీరము కొరకు అనగా సంఘము నిమిత్తము క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నానని నేను చెప్పగలగాలి. మీరు కూడా నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నానని చెప్పగలగాలి. ఆ స్థాయికి రావడమే సంపూర్ణత, ఆ స్థాయికి రావడమే పరిపూర్ణత. ఆలోచించండి, ఇంత జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి. సశరీరము అనగా ఇంత జ్ఞానాన్ని, ఇన్ని విషయములను, ఇన్ని లోతైన గూఢమైనటువంటి సంగతులను మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడే ఆ సాధనను మీరు మొదలుపెట్టండి. పాపమును పూర్తిగా పరిత్యజించండి, విడిచిపెట్టండి. పాపపు జీవితాన్ని ఇక ఏమాత్రం మీరు కలిగి ఉండకండి. పరిశుద్ధతను ప్రేమించండి. నేను సశరీరుడుగా జీవించడానికే పంపబడ్డాను, అందునిమిత్తమే ఈ దేహము నాకు ఇవ్వబడింది. ఈ దేహములో పాపం అనేది ఉండకూడదు. ఈ దేహము దేవునికి నివాసముగా ఉండాలి. ఈ దేహము దేవునికి ఆలయము, అందుచేతనే దేవుడి దేహాన్ని నాకు ఇచ్చాడు. కనుక నేను సశరీరుడునుగా జీవించాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అలాగే క్రీస్తు తన యొక్క దేహమును సంఘముగా చూస్తున్నాడు గనక నేను ఆ సంఘములో ఒక అవయవమునై దేవుని పనిని నేను ఏ విధంగా చేయగలను, అనేకులకు దేవుని వాక్యాన్ని చేరువ చేయుటలో నా పాత్ర ఏమిటి, నా వంతు నా శరీరమందు క్రీస్తు పడినటువంటి పాటలలో కొదువైన వాటి యందు నేను కూడా పూర్తి చేసేసుకోవాలి అనే ఒక గొప్ప ఆలోచనను మీరు కలిగి ఉండాలి. దానిని మీరు నెరవేర్చుకోవటానికి జీవితకాలం అంతా ప్రయత్నం చేయాలి. తుది శ్వాస వరకు కూడా మీరు సశరీరులుగానే జీవించటానికి తీర్మానించుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, సశరీరులుగా ఇక మీదట మీరు జీవనాన్ని కొనసాగిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడును, నిత్య నివాసియునైన మా దేవ, ఉన్నతమైనటువంటి మీ ప్రేమ చేత మహోన్నతమైనటువంటి సంగతులను మీ జ్ఞానముగా మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. సశరీరం అనగా ఎంతో గొప్ప వివరణను మీరు మాకు దయచేశారు. లోకమునకు ఈ విషయములు తెలియవు. కనుక కండలు తిరిగినటువంటి దేహాన్ని, అందచందాలతో ఉన్నటువంటి దేహాన్ని, శరీరాకృతులు బాగుగా ఉన్నటువంటి దేహాలను వారు సశరీరములు అనుకుంటున్నారు. అదంతా వారి మూర్ఖత్వం, వారి అవివేకమని మీరు మాకు తెలియజేశారు. నిజముగా సశరీరము అనగానే సత్య సంబంధమైన శరీరమని, పాపరహితమైన దేహమని, అనేకుల కొరకు పాటుపడే దేహమని, అనేకులను నిత్య జీవానికి నడిపించే దేహమని మీరు తెలియజేశారు. నాయన, ఇంత గొప్ప వివరణను మేము తెలుసుకున్న తర్వాత, సశరీరుడిగా ప్రత్యక్షుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మేము అర్థం చేసుకున్న తర్వాత, ఇక ఏమాత్రము మా దేహములో పాపమును నివసింపనీయకుండా ఈ దేహమును పూర్తిగా మీకు అంకితం చేసుకోగలుగుటకు తండ్రి మాకు సహాయమును అనుగ్రహించండి. ఈ దేహములో కేవలము మీరే నివసించాలి. ఈ దేహము మీకు నివాసమై ఉండాలి. అట్టి రీతిలో తండ్రి మమ్మను మేమే మీకు ప్రతిష్ఠించుకుంటూ మా జీవితకాలమంతయు మీ చిత్తమును నెరవేర్చుటలో, క్రీస్తు సంఘములో ఒక అవయవముగా ఉండి మాకు అప్పగింపబడినటువంటి పనిని పూర్తి చేసుకొనుటలో నమ్మకత్వాన్ని మేము ప్రదర్శించగలుగుటకు తండ్రి, మా తుది శ్వాస వరకు ఈ దేహమును సశరీరముగా మేము మలుచుకోగలుగుటకు మీ కృపను, మీ సహాయమును, మీ బలమును మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.